ఈ మధ్య కొన్ని ప్లేసెస్ చూస్తుంటే చాలు మైండ్ ఆటోమేటిక్‌గా కామ్ అయిపోతుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో స్వర్ణగిరి టెంపుల్ వీడియోస్ చాలా వస్తున్నాయి. లైట్స్ కానీ, డెకరేషన్, ఆర్కిటెక్చర్ చూడగానే వన్స్ వెళ్ళాలనిపించింది. వైకుంఠ ఏకాదశి టైంలో ఇక్కడ డెకరేషన్ చాలా స్పెషల్‌గా ఉంటుంది అన్నారు. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి జనవరి 8 వరకు ఉంటుందని తెలిసి మేము ప్లాన్ చేశామనమాట. అలాగే స్వర్ణగిరి టెంపుల్‌కి దగ్గరలో ఉన్న రమణేశ్వరం టెంపుల్ కూడా విజిట్ చేశాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. 2 డిఫరెంట్ ప్లేసెస్. నాకైతే చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ వచ్చింది ఈ టెంపుల్స్ వల్ల. ఫస్ట్ స్వర్ణగిరి టెంపుల్ చూడగానే అసలు చాలా యూనిక్ ఆర్కిటెక్చర్ ఇది. నైట్ టైంలో అయితే లైట్స్‌తో చూస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఈ వెదర్ వల్ల చూడలేకపోయాం. బట్ ట్రస్ట్ మీ, ఆఫ్టర్‌నూన్ అయినా కూడా దర్శనం చాలా బాగా అనిపించింది. పైన టెంపుల్ వెళ్ళడానికైతే అరౌండ్ 100 స్టెప్స్ వరకైతే ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కడం కూడా చాలా ఈజీగా అనిపించింది ఎందుకో. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా కూడా కంఫర్ట్‌గా మేనేజ్ చేయొచ్చు. స్టెప్స్ స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ శ్రీవారి పాదాలు చాలా పెద్దవి పెట్టారిక్కడ. స్మూత్‌గా స్టోన్ ఫినిష్‌తోని. ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కాక ఎందుకు ఈ టెంపుల్‌ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారో అర్థమైంది. ఈ టెంపుల్ రీసెంట్‌గా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా లోపల కన్‌స్ట్రక్షన్ అవుతుంది. షాప్స్ కానీ, షట్టర్స్ కానీ. స్టెప్స్ ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్‌లో చూస్తే స్వామివారి 10 అవతారాలు ఫుల్ మార్బుల్‌తో పెట్టి ఇక్కడ ఇన్‌స్టాల్ చేశారు. నేను వెళ్ళేటప్పుడు చూడలేదు కానీ రిటర్న్‌లో చూశాను. పక్కా మిస్ అవ్వకండి. చాలా బాగున్నాయి డీటెయిలింగ్ అయితే. ఇంకా పిల్లలు అట్రాక్ట్ అవ్వాలని ఫౌంటైన్స్ కూడా పెట్టారు. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. అన్నీ చాలా గ్రాండ్‌గా డిజైన్ చేశారు. మేము వైకుంఠ ఏకాదశి తర్వాత వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువే ఉండే. అండ్ ఫోన్ కూడా లోపల అలో చేయలేదు. బయట లాకర్‌లోనే పెట్టేసాం. నార్మల్ డేస్‌లో ఫోన్స్ అలో చేస్తారంట. కానీ డెకరేషన్ డేస్ కాబట్టి రిస్ట్రిక్షన్ ఉంది. సో లోపలైతే వీడియోస్ తీసుకోలేకపోయాం. లైవ్‌గా చూడటం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్. మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ టెంపుల్ అరౌండ్ 20 ఎకర్స్ ఏరియాలో ఉందన్నారు. చాలా పెద్ద ప్లేస్ ఇది. టైం తీసుకొని రావాలి కంప్లీట్‌గా చూడ్డానికైతే. ఇక్కడ డిఫరెంట్ స్వామివారి విగ్రహాలుంటాయి. ఇలాంటి సెటప్ నేను ఎక్కడ చూడలేదు. నార్మల్‌గా టెంపుల్స్ అంటే పీస్ వస్తుంది కానీ ఇక్కడ పీస్‌తో పాటు ఒక స్పెషల్ హ్యాపీనెస్ కూడా అనిపించింది నాకు. నైట్ లైటింగ్‌లో అయితే ఇంకా సూపర్ ఉంటుందనిపించింది. ఈ టెంపుల్‌లో ఇంకో హైలైట్ ప్లేస్ అంటే కోనేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిన స్పాట్ ఇదే. కోనేరు మధ్యలో జలనారాయణ మూర్తి ఉంటారు. ప్రపంచంలో ఇది సెకండ్ జలనారాయణుడని చెప్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం అసలు ఈ ఎక్స్‌పీరియన్స్‌ని వర్డ్స్‌లో కూడా చెప్పడం కష్టం. డెకరేషన్, విగ్రహాలు, లైటింగ్ ప్రతి ఒక్కటి వావ్ మూమెంట్సే. అండ్ ఇంకా పూజలు కూడా సేమ్ తిరుపతిలో చేసినట్టే చేస్తారంట. ఇంకా కొన్ని ఐడల్స్‌లో అయితే శ్రీకృష్ణుడు, గోపికమ్మ, శ్రీరాముల వారి కళ్యాణం అన్ని రకాల సెటప్స్ పెట్టారు. నార్మల్ డేస్‌లో ఎలా ఉంటుందో తెలీదు కానీ ఈ డెకరేషన్ టైంలో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఇయర్ చూడని వారైతే పక్కా నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళండి. దర్శనం చేసుకోవడానికైతే ఫ్రీ దర్శనం ఉంది ఇక్కడ. మేము 50 రూపీస్ టికెట్‌లో అయితే వెళ్ళాము. చాలా పెద్ద లైన్ ఉండే ఫ్రీ దర్శనంలో. ఇంకా స్వామి దర్శనం అయితే చాలా స్మూత్‌గా అయిపోయింది. ప్రసాదం వచ్చేసి రవ్వతో చేసిన స్వీట్ ఇచ్చారు. చాలా టేస్టీగా ఉండే. లోపల ఇంకా బంగారు బావి, విమాన వెంకటేశ్వర స్వామి, కోరికలు రాసుకోవడానికి పలక ప్రతిదీ తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాయి. ఈ ప్లేస్‌కి మార్నింగ్ వచ్చి అన్నప్రసాదం తీసుకొని ఈవినింగ్ వరకు ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు. ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. స్వర్ణగిరి టెంపుల్ చూశాక రమణేశ్వరం టెంపుల్ కూడా విజిట్ చేశాం. ఈ టెంపుల్‌లో థౌజండ్స్ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి. అండ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి స్ఫటికలింగం అండ్ బంగారు లింగం. ఎంట్రీలోనే మనకి గోశాల కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద గోశాల. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కౌస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో వాల్స్ మీద మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఎలాంటి అభిషేకం చేసుకోవాలో చాలా క్లియర్‌గా పెట్టారు. అలా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇక్కడ లోపలొచ్చేసి 7 వరకు సన్నిధానాలున్నాయి. ప్రతి సన్నిధానంలో ఎన్నో లింగాలు ప్రతిష్ఠించారు. అండ్ ఈ ప్లేస్‌ని సహస్ర శివలింగ క్షేత్రంగా ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ గోల్డెన్ శివలింగం ఆల్మోస్ట్ 3 ఫీట్ ఉంటుంది. అభిషేకం కూడా చేయించుకోవచ్చు. కపుల్‌కి 1000 రూపీస్ అని అన్నారు. బంగారు శివలింగంకి అభిషేకం చేస్తే హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. అండ్ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని అంటున్నారు. మొత్తానికి చాలా పీస్‌ఫుల్ ప్లేస్. లాస్ట్‌లో ఇక్కడ వచ్చేసి వర్ణాకర్ష భైరవ్ కూడా ఉంటారంట. అండ్ ఎన్నో దేవతామూర్తులు విగ్రహాలు కూడా చాలా నీట్‌గా మొత్తం మార్బుల్‌తోనే చేశారు. ఇన్ని విగ్రహాలన్నీ ఒకటే ప్లేస్‌లో చూడటం 2 కళ్ళు సరిపోవు. మస్ట్ విజిట్ ప్లేస్. పక్కా టైం తీసుకొని మరి ఈ టెంపుల్‌ని విజిట్ చేసి ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఎన్నో దేవతలున్నారు. ఇంతమంది దేవతలున్నారని నాకే షాకింగ్ అనిపించింది. ఒకసారి చూడండి మీరే.
ఇంకా ఈ టెంపుల్ కూడా రెనోవేషన్ అవుతుంది. మెయిన్ అమ్మవారి సన్నిధానంలో వెళ్ళలేకపోయాం, కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఈరోజైతే మొత్తం పీస్‌ఫుల్, హ్యాపీ అండ్ సోల్‌ఫుల్‌గా గడిచిపోయింది. ఈ 2 ప్లేసెస్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇవి జస్ట్ టెంపుల్ విజిట్స్ మాత్రమే కాదు, ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. హైదరాబాద్ వచ్చినప్పుడు స్వర్ణగిరి అండ్ రమణేశ్వరం రెండిటిని పక్కా విజిట్ చేయండి. లైవ్‌గా చూసి ఫీల్ అవ్వండి అండ్ చూసాక ఎలా అనిపించిందో కూడా కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.